హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. అడ్రస్ ఏమి ఇవ్వలేదండి. అడ్రస్ ఏంటంటే, ఆనవాలంటే అడ్రస్ ఏంటన్నమాట అండి, పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకున్న బిడ్డను మీరు చూస్తారు. ఏంటండి పొత్తిగుడ్డలు అంటే అర్థం ఏంటో తెలుసా? పాత గుడ్డలు. మనం బిడ్డ పుట్టిందంటే గబగబా కొత్త గుడ్డ తీసుకెళ్ళి వెళ్తాం. చాలామంది వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క డ్రెస్ ఇచ్చిపోతుంటారు. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు అది ఎవ్వరూ గమనించలేదు. మరియు యోసేపులు ఒక సామాన్యమైన కుటుంబీకులు. అంతేకాదు ప్రజా జనాభా సంఖ్య మొట్టమొదటిగా ప్రపంచంలో తీయబడింది ఎప్పుడంటే ప్రభు జన్మించినప్పుడే. అందుకని ప్రతి వారు వారి వారి గ్రామాలకు వెళ్ళిపోవాలంటే నజరేతు నుండి నిండు చూలాలుగా ఉన్న మరియను వెంటబెట్టుకొని బెత్లెహేముకు వచ్చాడు యోసేపు. అక్కడ స్థలము లేనందున, సత్రములో కూడా స్థలం లేనందున, సత్రం బయట పశువుల్ని కట్టేసే గుహలో, అక్కడ పశువులు తినే గడ్డి మేసే తొట్టిలో, ఆ వేడి గడ్డిలో ప్రభువును పరుండబెట్టాడు. లోకాన్నే సృష్టించిన సృష్టికర్తకు స్థలం లేకపోవటం ఏంటి? ఈ రోజును చూడండి, క్రిస్మస్లో అన్నిటికీ స్థలం ఉంటుంది, క్రీస్తు ఉండడు అక్కడ. క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. లేక ఒక బిడ్డ పుట్టింది ఒక తల్లికి ఇతర దేశాల్లో, చలి దేశాల్లో. ఆ బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి పెద్ద ఫంక్షన్ చేసి అందరినీ పిలిపించుకుందట, నాకు బిడ్డ పుట్టాడు చూద్దురు కానీ రండని. అందరూ వచ్చారు, చాలా చక్కగా డెకరేట్ చేశారు, కేకులు తెచ్చారు, లైట్లు పెట్టారు, అందరూ వచ్చారు. అందరూ సంతోషంగా ఒకళ్ళొకళ్ళు కలుసుకొని పలకరించుకుంటున్నారు. మరి కేక్ కట్ చేద్దామని బెడ్డేది అని అడగగానే, అయ్యో ఏది బెడ్డేది అని తల్లి వచ్చిన వాళ్ళందరూ ఎదగడం మొదలుపెట్టారు. ఎక్కడ కనపడలేదు ఇంట్లో, ఏమైపోయింది అని చూస్తుంటే ఆ బిడ్డను ఎంట్రన్స్లో ఒక ఉయ్యాల్లో తొట్టులో పడుకోబెట్టింది ఆమె. ఈ వచ్చిన వాళ్ళందరూ చలిదేశం వాళ్ళకి కాబట్టి ఓవర్ కోట్ వేసుకుంటారంటే, ఈ కోటు మీద మోకాళ్ళ కిందకు ఉండే దళసరి కోట్లు ఉంటాయి. ఆ కోట్లు వేసుకొని వచ్చే వాళ్ళందరూ వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు అది తీసి ఏం చేస్తారంటే ఉయ్యాల మీద పడేశారు. వచ్చిన వాళ్ళందరూ కోట్లు దాని మీద పడేశారు. బెడ్డేది అంటే తల్లికి చాలాసేపటికి గుర్తొచ్చింది ఉయ్యాల్లో ఉందని. గబగబగబా కొన్ని 100 కోట్లు బయటికి తీసేటప్పటికీ ఊపిరి ఆడక బిడ్డ చచ్చిపోయిందంటే. ఫంక్షన్ ఎవరికి? అన్ని ఆర్భాటాలు చేశారు కానీ బిడ్డను పట్టించుకోవాలి. అలాగే ఉంది వాళ్ళ క్రిస్మస్. ఇవాళ క్రీస్తుకు చోటు లేని స్టేజీల మీద నాట్యాలు ఉంటాయి, ఆరంభాలు ఉంటాయి, కేకులు ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, క్రిస్మస్ తాత ఉంటాడు, అన్నీ ఉంటున్నాయి. కానీ అక్కడ క్రీస్తుకు చోటు లేదు. క్రీస్తుకి మనం చోటు ఇవ్వాలి. యాయిరు కుమార్తె చనిపోయింది, నువ్వు రావద్దయ్యా చనిపోయిందని చెప్తే, లేదు నేను వస్తానన్నాడు ప్రభు. వచ్చేటప్పటికి బిడ్డ చచ్చిపోయిందని తెలియగానే, ఇప్పుడు కొంచెం మనకు సంబరాలు తక్కువ. వాళ్ళు బిడ్డ చచ్చిపోతే సంతోషపడేవాళ్ళు, పుట్టితే ఏడ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది, మీకు తెలుసో తెలీదో. ఏంటంటే అలాంటి సంబరంలో ఆ చచ్చిపోయినప్పుడు బోర్లు బ్యాండ్ల మేళాలు వచ్చాయంట, ఫోటోగ్రఫర్లు వచ్చారంట, పూలదండలు తెచ్చారంట, అవన్నీ గొళ్ళు చేసేవాళ్ళు వచ్చారంట, డబ్బులకి ఏడుస్తారంట కొంతమంది. వాళ్ళందరూ వచ్చి ప్రభువు లోపలికి వెళ్ళనిమ్మంటే వాళ్ళు ప్రభువుకు చోటు ఇవ్వడం లేదట. ఎందుకంటే ప్రభు వస్తే అవి లేచిపోతే పండగ అంతా ఏమైపోద్ది, బోర్లన్నీ ఏమైపోతాయి, ఇంకా ఇవన్నీ లాస్ వచ్చేస్తుంది, ఫొటోస్ పనికి రావు కదా. అక్కడ ఒక మాట ఉంది, స్థలం ఇవ్వండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? స్థలం ఇవ్వండి, మీరు నాకు స్థలం ఇవ్వండి, మీరు అద్భుతం చూస్తారు మీ జీవితంలో. స్థలం ఇవ్వండి, మరణించిన ఆ బిడ్డలోనికి నేను జీవం తెస్తాను. ఈరోజు అదే మాట చెప్తున్నాడండి. మీ పండగల్లో ఆయనకి స్థలం ఉండాలి, మీ ఇంటిలో ఆయనకి స్థలం ఉండాలి, మీ హృదయంలో ఆయనకి స్థలం ఉండాలి, మీ జీవితంలో ఆయనకి మొదటి స్థలం ఉంటే మీరు చేసేదంతా సఫలమవుతుంది. పండగ సంతోషం కాదు, ప్రభువునందు సంతోషించడం. నా కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని యేసయ్య చేశాడో అన్నది ఆలోచించి, కలువరి సిలువలో
సిలువలో మేకులు కొడుతున్నప్పుడు చూసి మనం ఒకవేళ అయ్యయ్యో అని కన్నీరు గారుస్తామేమో, కానీ దేవునితో కూడా కూర్చుండే భాగ్యాన్ని విడిచిపెట్టి, పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా, ఒక కేవలం స్థలము లేనివాడిగా, ఒక పశువులు గడ్డి వేసే తొట్టెలో పరుండబెట్టవలసిన స్థితికి తన్ను తాను తగ్గించుకున్నాడు అన్నది మనం చూసినప్పుడు ఆశ్చర్యపడాలి. ప్రార్థన, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. 2000 సంవత్సరాలు దాటిపోయిందయ్యా. మా కొరకు నీవు యాగమైపోయావయ్యా. మమ్మల్ని ప్రేమించి భూమికి వచ్చి మమ్మల్ని నీ రాజ్యానికి చేర్చుకోవాలని మార్గాన్ని సిద్ధపరిచావయ్యా. ఇంకా అయోమయ స్థితిలో మేము ఉండిపోక, ఇంకా చీకటిలో తడుములాడుకుంటూ మేము ఉండిపోక, ఇంకా పాపపు ఊబిలో మేము కుమిలిపోక, ఇంకా వ్యాధులతో, బాధలతో, సమస్యలతో మేము సమాధానం లేని స్థితిలో ఉండిపోక, నా రక్షకుడు నాకున్నాడు, నా విమోచకుడు నాకున్నాడు, నన్ను విడిపించేవాడు నాకున్నాడు, నన్ను రక్షించే ప్రభు అయిన యేసుక్రీస్తు నాకున్నాడు, నా పాపాలను క్షమించే నా ప్రభువు ఉన్నాడు, నా రోగాలను స్వస్థపరిచే ప్రభువు ఉన్నాడు. అయ్యా, నీకు వందనములని నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భాల్లో మరింతగా మమ్మను సన్నిహితులుగా చేసి నీ వాక్యము ద్వారా బలపరుచుకొనమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.